ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ట్వీట్ చేశారు. ఢిల్లీ సీఎం అతిశీని త్వరలోనే అరెస్ట్ చేస్తారని ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. ఆప్ తీసుకొచ్చిన మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి పథకాలు కొందరికి నచ్చలేదని విమర్శించారు. తప్పుడు కేసులో ఢిల్లీ సీఎం అతిశీని అరెస్ట్ చేస్తారని పేర్కొన్నారు. అతిశీ అరెస్టుకు ముందు ఆప్ సీనియర్ నేతల నివాసంలో సోదాలు చేస్తారని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ సీఎం అతిశీని త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అలాగే ఎక్స్లో ఆయన ఈ మేరకు ఒక పోస్ట్ చేశారు. ఆప్ తీసుకొచ్చిన మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి పథకాలు కొందరికి నచ్చలేదని విమర్శించారు కేజ్రీవాల్. తప్పుడు కేసులో ఢిల్లీ సీఎం అతిశీని అరెస్ట్ చేస్తారని ఆయన పేర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. మూర్తి, ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ట్వీట్ల పరంపర ప్రారంభమైందని చెప్పవచ్చు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. అయితే ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా అటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి 2 అభ్యర్థుల యొక్క నివేదికలు, అంటే అభ్యర్థులకు సంబంధించినటువంటి పేర్లు కూడా ఖరారు చేశారు. అయితే ఒకవైపు ఈ రోజు ఉదయం మాత్రము ఒక సంచలనమైన ట్వీట్ చేశారు మాజీ సీఎం కేజ్రీవాల్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం అతిశీని త్వరలో అరెస్ట్ చేస్తారు అంటూ ఎక్స్ లో పోస్ట్ చేయడంతో సంచలనం అని చెప్పవచ్చు. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి, అంటే సీఎం అంటే మాజీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కావడము, జైలుకి వెళ్లడము, తర్వాత బెయిల్ పై రావడము తదితర పరిణామాలన్నింటి కూడా చూస్తున్నటువంటి వేళ ఈ రోజు జరిగేటటువంటి, అంటే ఎన్డీఏ సమావేశం ఒకవైపు జరుగుతూ ఉంది. కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ పాల్గొనడము, ఒక ఎజెండాతో ముందుకెళ్లడము, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలే దిశగా ఈ రోజు కూటమి సమావేశం కొద్ది క్షణాల క్రితమే పూర్తయ్యింది. అయితే ముఖ్యంగా ఇటువంటి సమయంలో ఇదే సమయంలో కరెక్ట్ గా ఒక సంచలనమైనటువంటి ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఏదైతే పథకాలు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి సీఎం అతిశీ కొన్ని పథకాలను ఢిల్లీ ప్రజల కొరకు ఆమె ప్రకటించడం జరిగింది. దాదాపు సంజీవని యోజన పథకం, మహిళా సమ్మాన్ యోజన పథకం అన్నది ప్రకటించారు. అయితే ఇది కొంతమందికి నచ్చలేదు. దీనితో ఆమెపై అంటే కేసు ఒక నకిలీ కేసులో ఆమెను ఇరికించి అరెస్ట్ చేసేటటువంటి సమాచారం మాకు అందుతూ ఉంది. అంతేకాకుండా కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివ్ పర్సన్స్, ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఇళ్లలో కూడా ఈడీ సోదాలు జరిగే విధంగా కూడా పావులు కదుపుతున్నారు విపక్షాలు అంటూ ఒక సంచలనమైనటువంటి ట్వీట్ ని చేయడం, ఇక్కడ మాజీ సీఎం కేజ్రీవాల్ ఒక సంచలనమైనటువంటి ట్వీట్ ని చేయడం జరిగింది. దీనితో అసెంబ్లీ రాజకీయాలు, ఢిల్లీ రాజకీయాలు హీటెక్కాయని చెప్పవచ్చు. ఒకవైపు ఎన్డీఏ కూటమి రానున్నటువంటి ఎన్నికల్లో అసెంబ్లీలో ఖచ్చితంగా గెలుపే ధ్యేయంగా అడుగులు వేయబోతుంది. కాంగ్రెస్ కూడా ఎలాగైనా, అంటే శీలా దీక్షిత్ తర్వాత కూడా కాంగ్రెస్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని అటు కాంగ్రెస్ కూడా పావులు కదుపుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత బీజేపీకి సంబంధించినట్టు మాత్రము సంచలనమైనటువంటి ట్వీట్లతోటి తర్వాత సమావేశాలతో మాత్రము ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వేడెక్కాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ కళా మేడం. థ్యాంక్ యూ.